ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. మీకు ఇక్కడ మీరు మా ఖమ్మం నుంచి రావడం జరిగింది సిరికి. యాక్చువల్గా మనం ఏంటంటే ఖమ్మం నుంచి గుర్రంపూడి అనేది రావడం జరిగింది. ఏ జిల్లా వస్తుంది ఇది? నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా రావడం జరిగింది. ఊరు పేరు ఏం పేరన్నా? జిన్నాయిచింత. జిన్నాయిచింత మండలం గుర్రంపూడి రావడం జరిగింది. ఖమ్మం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఈ నుంచి 160 కిలోమీటర్లు. 120 కిలోమీటర్ రావడం జరిగింది. ఇవాళ డిసెంబర్ 22 తారీఖు, ఇవాళ డిసెంబర్ 22, 2024 మనం ఇక్కడ రావడం జరిగింది. గుర్రంపూడి అనే గుర్రంపూడి పక్కన జిన్నతండ అనే జిన్నాయిచింత గ్రామాన్ని రావడం జరిగింది. యాక్చువల్ గా మీకు ఆ రోజు వేద డెవలపై తీసుకో మిమ్మల్ని ఎంత చెప్తే మీరు నమ్మారన్నా? నమ్మలేదు. మీరు ఏమనుకున్నారు యాక్చువల్ గా? మేము ఎస్ఎస్ అని 22 అది బ్రాండ్ పెట్టారు. యాక్చువల్ ఇది పెట్టుకోమంటే మీరు ఏమన్నారు ఆ రోజు? వద్దులే, మాకు మేము ఎప్పుడు పెట్టలేదు అని చెప్పి నువ్వు బలవంతంగా ఇచ్చావు, చూసి పెట్టి చూడండి అని ఇచ్చావు. బాగుందండి. ఎన్ని ప్యాకెట్ పెట్టావి? ఈ 15 ప్యాకెట్లు ఏదో 5555, 15 ప్యాకెట్లు ఏమో భైరవి తెచ్చాను. భైరవి పక్కలో వేసాను. ఇది ఏదో 5555 చూడండి ఎంత ఫీట్ వచ్చిందో. మీరు రాళ్ళ భూమి, మళ్ళీ భూమి కూడా ఇది కింద చూడండి, రాళ్ళ భూమి, దుబ్బ భూమి. ఇది ఎన్ని ఇంచులు పెట్టారు మీరు? ఇది 32 ఇంచులు అండి. 32 ఇంచులు పెట్టారు. మొత్తం అల్లాపోయింది. చూడు, కొంచెం ముందు రండి, చూడండి మొత్తం అల్లాపోయింది. కాపు కూడా చూడండి, పై చివరి దాకా కూడా గుత్తులు కాసింది. దగ్గర కాపు గుత్తులు కాసింది. ఇప్పుడు మీతో మొత్తం మీరు ఎంతమంది వచ్చారండి ఆ రోజు? మేము 15 మంది వచ్చాము. 15 మందిలో కొంతమంది తీసుకుంటారు ఆల్రెడీ. ఇప్పుడు ఏమన్నారు తీసుకున్న వాళ్ళంతా కూడా వెరైటీ చూసి బాగుంది అంటారండి. చూడండి ఇది ఎంత చిక్కగా కాసింది. కాపు కాసి కింద పండుకుంది, నల్లి కూడా తట్టుకుంది. మీకు యావరేజ్ ఇప్పుడు మీకు ఎన్ని గంటలు వస్తుంది ఫస్ట్ కోత? వస్తుందండి 15 నుంచి 20 గంటలు వస్తుంది. ఫస్ట్ కోత 15 నుంచి 20 గంటలు వస్తుంది మీకు. తర్వాత మీకు దీనికి నల్లి కూడా తట్టుకుంది. మీకు ఇది తట్టుకుంది. మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వస్తుంది. చూడండి కాపు చూడండి ఎలా ఉందో. చూడండి ఎంత చిక్కగా కాసిందో. ఎన్ని ఫీట్లు ఉంటుందండి మామూలుగా హైట్? ఇది 4 ఫీట్ ఉంటుంది. 4 ఫీట్ హైట్ వచ్చింది. మీకు ఇన్ని వెరైటీలు పెట్టారు కదా, ఈ వెరైటీ కాసినట్టు మీకు ఇదే బాగుందండి. అన్నిట్లో ఎన్ని ఎకరాలు సార్ మొత్తం? 10 ఎకరాల ల్యాండ్ అండి. 10 ఎకరాల ల్యాండ్. 10 ఎకరాల ల్యాండ్. ఆయనది ఒక 5 ఎకరాలు, నాది ఒక 5 ఎకరాలు. ఒకటే ల్యాండ్ కానీ సగం వేసుకున్నాం. పామాయిల్ తోటలు వేసారు మీరు? పామాయిల్ తోటలు వేసాం. చూడండి కాసి పండుకుంది తోట కూడా, మొత్తం కూడా కాసి పండుకోవడం జరిగింది. చూడండి కాపు మొత్తం కూడా గుర్రంపూడి గ్రామానికి రావడం జరిగింది. మనం చూడండి కాయ చిక్క కాసేసి పండుకుంది తోట కూడా. చూడండి ఎంత చిక్కగా కాసిందో. కందికాయ కాసినట్టు కాసింది. మొత్తం కూడా కాసి పండుకుంది. చూడండి ఎంత బాగుంది. వెరైటీ అయితే బాగుంది. చూడండి ఎంత చిక్కగా కాసిందో. కాసి పండుకుంది అనమాట తోట కూడా. ఇప్పుడు మీరు తోటి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారండి? వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. వెరైటీలో అయితే డోకా లేదు. బాగుంది. నెక్స్ట్ మీరు ఎంత పెడదాం అనుకుంటున్నారు? ల్యాండ్ అయితే ఇదే 5 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు పెడతాం కానీ వెరైటీ అయితే ఇది ఆటలు నమ్మారా నన్ను? సీడ్తో పని కాబట్టి ఎవరైనా ఫస్ట్ నేను కూడా మిమ్మల్ని 10 ప్యాకెట్లు ఇచ్చాను, దాని పక్కన వేసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? బాగుందండి, వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. దీనికి కొమ్మకులుడు కానీ, విల్ట్ కానీ, గుబ్బ కానీ, వైరస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఏం లేవా? ఇప్పుడు మీకు ఈ వెరైటీలో గింజ కూడా బాగుంది. చూడండి కాయ కూడా సైజు కూడా ఎంత లింతుందో. అలా ఉంది. గింజ కూడా ఫిట్ ఉంది అనమాట దీంట్లో. చూడండి ఎంత ఫిట్ ఉందో. గింజ కూడా ఫిట్ ఉంది, బాగుంది అనమాట. చూడండి చేను కూడా ఇంకా పచ్చదనంగా ఉంది కొంచెం.